హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత లడ్డు. ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చూస్తున్నారు కదా, చికెన్ కర్రీ విత్ కాజు చేస్తున్నాము. ఈ ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్. సో చికెన్ ఫుల్ ఫ్రెష్గా కడుక్కోవాలండి, క్లీన్ చేసి. ఉల్లిపాయలేమో సన్నగా తరిగి అవి అట్లా వేపుకోవాలి ఆయిల్లో. ఇంకా 3 ఆనియన్స్ అండి, 3 ఆనియన్స్ అట్లా పొడుగుగా కోసుకొని సన్నగా వేపుకొని ఇట్లా కొద్దిగా పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకోవాలండి కూర వండుకునేటప్పుడు. ఇంట్లో చేసిన గరం మసాలా, చెక్క, లవంగ, యాలుక్కాయ, ఇలాచి ఉంటుంది కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇది కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక డేక్షాలో కడాయి లాంటిది తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలా. నేను బిర్యానీ చేస్తున్నారు అనుకున్నాను, కానీ కాదు. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంట్లో చేసిందే వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేటట్టు వేగనివ్వాలి. గరం మసాలా వేయాలి అందులో. కారము కొద్దిగా తగ్గించేస్తాం ఇందులో, మళ్ళీ ప్లస్ కాజు కూడా వేస్తాం కదా, సో అందుకు గరం మసాలా కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కొద్దిగా సిమ్లో పెట్టి అదంతా వేగిన దాకా ఉండాలి. నేను కొద్దిగా లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పేసి నేను కొద్దిగా తగ్గించడానికి ట్రై చేశాను. ఆయిల్ సరిపోలేదని వేసాం. మళ్ళీ కడిగిన చికెన్ అండి, ఇందా కడిగి పెట్టుకున్నాం కదా, పెద్ద ముక్కలు, కేజీ చికెన్ అండి. కొద్దిగా ఎక్కువసేపే పెట్టాము, అది ఆయిల్లో వేగాలి కాబట్టి నేను కొద్దిగా క్లిప్స్ తగ్గించడానికి ట్రై చేశాను మ్యాక్సిమం. సో చికెన్ వేసుకోవాలి, వేసి బాగా కలపాలండి, చాలా కలపాలి. ఇందులో మా ఇంట్లో అయితే ఇది ఫస్ట్ టైం వండారు, నిజంగా చెప్తున్నాను. కాజు ఎక్కువ కాజుతో తినాం ఎక్కువ శాతము. గరం మసాలాలు కూడా మేము ఓన్లీ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, చెక్క, లవంగ ఇవే ఉంటాయి, కానీ కొబ్బరి గసాలు ఇవేమేమి అండి మా దాంట్లో, మా వంటలలో. సమ్ గ్యాస్ ప్రాబ్లం అట్లా వస్తుంటుంది కదా, అందుకు మేము ఎక్కువ శాతం యూజ్ చేయము అవి. చూస్తారు కదా, మూత పెట్టి మళ్ళీ తీసాము. కొబ్బరి గసాలు అవి వాడితే కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. ఎక్కువ శాతం వంటల్లో అది అవాయిడ్ చేయడమే చాలా బెస్ట్ అండి. కారం వేసుకోవాలి. సరిపోను, కేజీ చికెన్ పెద్ద ముక్కలు కట్ చేసాం కదా, సరిపోను. సాల్ట్ కూడా వేసుకోవాలండి, మనం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. కారం ఉప్పులు ఎప్పుడు నేను చెప్పానండి, ఎందుకంటే కేజీ అని మనం చెప్పామని చెప్పి ఆకులతో వేస్తారు, కానీ కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది కారం తక్కువ తింటారు. కాబట్టి నేను చెప్పానన్నమాట. అందుకు మనకు తగ్గినట్టు వేసుకోవాలి. వేసుకొని ఫుల్గా కలిపేయాలండి. అంటే కలియబెట్టాలి అంటారు కదా, అట్లా. డిఫరెంట్ కలర్ వచ్చింది కదా, పసుపు వేయకుండా కారం వేసాం, అందుకే డిఫరెంట్ కలర్ వచ్చింది. బాగా తిప్పుకోవాలండి. తిప్పుకొని మొత్తం ముక్కకంతా పట్టేటట్టు, కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు బాగా తిప్పుకొని కొద్దిసేపు పెట్టాలండి. అట్లాగే మూత పెట్టినాం ఇందాక. ఎక్కువసేపు ప్రొలాంగ్ అవుతుందని నేను చూపించలేదు. బాగా కలపాలండి. ఇది చాలా స్పైసీగా కనిపిస్తుంది కదా. గరం మసాలా ఒక కారము, ఈ కారము
మొత్తం. సో నీళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఇగో ఏపినవి ఉన్నాయి కదా, చూరలాగా దగ్గరికి చేసుకొని, ఇదిగో పెరుగండి, చిక్కటి పెరుగు తీసుకొని అందులో ఇగో 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. అందులో అప్పుడే వేసుకోవాలి, ఇప్పుడే స్టార్టింగ్, అది ఇప్పుడే వేసుకోవాలి. ఇగో పెరుగులో వేయించిన ఉల్లిపాయలు, కాజు, ఇది మెయిన్ అండి కూరకి. కాజులు కడిగి పెరుగు, జీడిపప్పు ఇలా కలిపి వేయించిన ఉల్లిపాయ మిక్సీ వేసుకోవాలి. ఇదిగో మిక్సీ వేసుకున్న బ్యాటర్ అండి. కొన్ని వీడియో తీసేటప్పుడే వచ్చినాయి వాయిసెస్, అవన్నీ కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. అదిగో అప్పుడు వేసేసుకోవాలండి. కొద్దిగా మూత పెట్టి ఇందాక పెట్టాం కదా, పచ్చిమిరపకాయలు కూడా స్టార్టింగ్లో వేసుకోకూడదు. సో ఇప్పుడు కాజు అదంతా వేసాం కదా, చాలా స్పైసీగా ఉంది కదా, చూస్తే నోరు ఊరుస్తుంది వీడియో తీసేటప్పుడే. దీంతో చపాతీ చాలా సూపర్ కాంబినేషన్ అండి. యాక్చువల్లీ మేము ఆ రోజు బగారా రైస్ కానీ తాలింపన్నం కానీ అట్లా చేసుకుందాం అనుకున్నాం, కొబ్బరి అన్నం కానీ ఎందుకో ట్రై చేసాం చపాతీతో తిందామని. చపాతీ చేసుకున్నాం అనమాట. చపాతీతో ఒకసారి ఇది ట్రై చేయండి, లేదంటే ఫుడ్ తోటైనా బాగానే ఉంటుంది. కొత్తిమీర, పుదీనా అండి మేము వాటర్లో కడిగాము ఫుల్గా. కర్రీలో వేసుకోవాలండి, చిన్నగా కట్ చేసుకొని కడిగినాం కదా, కర్రీలో వేసుకోవాలి. నేనైతే కొద్దిగా మంచి ఫ్లేవర్ రావాలి, స్మెల్ అనేసి నేను ఆనియన్స్ అవి వేసేటప్పుడే వేస్తాను స్టార్టింగ్లో. మా శ్రీవారు ఉన్నారు కదా, అందుకు చివరిలో వేస్తున్నారు. ఎక్కువ శాతం అందరు చివరిలోనే వేస్తారులేండి, కానీ నేను ఎందుకో ఆయిల్లో ఎగుతుందని నేను అట్లా వేస్తాను. చాలా బాగుంది కదా. నేనైతే చపాతీతో ట్రై చేశానండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా సూపర్గా వస్తుంది. ఇంకా ఆపేసుకోవాలి. రెడీ టు సర్వ్ అండి. నాది ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాను, చెప్తాను. యూట్యూబ్ సర్చ్కి ఇంకా రాలేదు. ఎందుకు స్టార్ట్ చేశాను ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్లలో ఉంటుందండి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. దిస్ ఇస్ సునీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.